ఈ మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడుతున్నారు. నిజంగా మీరు ఆశీర్వదించబడితే ఈ కార్యక్రమాన్ని అనేకులకు షేర్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం దొరకని ఒక కరువు ఈ భూమిని ఆవరించబోతుంది. అది కడిగే చీకటి కమ్ముతున్న కాలం. అది ఈ భూమిని కడిగే చీకటి కమ్ముతుందని ప్రవచన వాక్కు నెరవేర్చబడబోతున్న సమయం ఇది. యేసు ప్రభువారు కూడా చెప్పాడు, ఎవ్వరు పని చేయలేని ఒక చీకటి దినం ఈ భూమిలో ఉంచబడి ఉంది. దానికి ముందే ఇటువంటి వాక్యం విని మిమ్మల్ని మీరే బలపరుచుకోవాలి. ఈ మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మీరు ఇవ్వబోతున్న సమయం 5 to 7 minutes, 5 నుండి 7 నిమిషాల లోపల. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు ఏ పొరపాటున కూడా మిస్ చేయకూడదు. నాకు ఒక రోజుకి 7 నిమిషాలు కూడా దొరకలేదని, మీ వాక్యం వినటానికి 7 నిమిషాలు కూడా నాకు దొరకలేదంటే అది చాలా బాధాకరం. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుండా దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని, ఆయన వాక్యానికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇచ్చి దేవునామాన్ని ఘనపరచాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ సమయంలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం 91వ కీర్తన 15వ వచనం. ఆ వాక్యాన్ని బట్టి దేవుడు మన దీవించిన గాక. ఈరోజు ఒక మీ కళ్ళు విప్పు కలుగ చేసే ఒక సత్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. యేసు ప్రభు తన శిష్యులకు మధ్యలో జరిగిన ఒక కార్యాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. యేసుక్రీస్తు వారు ఒక రోజున వాక్య పరిచర్య చేశాడు. తర్వాత 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచిపెట్టాడు. మిరకలు చేశాడు. తర్వాత ఏం చేశాడంటే ప్రజల్ని ఆయన పంపివేసి తన శిష్యులు కూడా అవతలకు వెళ్ళమని చెప్పి పంపించడాన్ని మనం చూస్తున్నాం. అయితే యేసు లేని ఆ ధోనిలో పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫాను చూసి ఇంకా చనిపోతున్నామేమో అని చెప్పి పెద్ద పెద్ద కేకలు పెట్టారు. మార్కు సువార్త 6వ అధ్యాయం 47-48 వచనంలో మనం చూస్తున్నాం. అయితే ఈ వాక్యాన్ని తీసుకొని ఒక బోధకుడు ఏం చెప్పాడంటే, యేసు లేని ధోనిలో ఎలాగైతే తుఫాను ఎదుర్కోవాల్సి వచ్చిందో, పెద్ద పెనుగాలి సుడుగాలి ఎదుర్కొని చనిపోయినంతగా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందో, నీ జీవితంలో కూడా, నీ ధోనిలో కూడా యేసు లేకపోతే నీ జీవితం అంతే ఉంటుంది. యేసు లేని జీవితంలో తుఫాను తప్పదు, శోధన తప్పదు, సమస్యలు తప్పదని ప్రసంగం చేశాడు. నేను అది విన్న తర్వాత నేను వాక్యాన్ని పరిశీలన చేశాను. బైబిల్లో రాయబడి ఉంది, యేసు ఉన్న ధోనిలో కూడా తుఫాను ఎదుర్కొన్నారని. యేసు లేని ధోనిలో తుఫాను, తర్వాత యేసు ఉన్న ధోనిలో కూడా పెద్ద తుఫాను వచ్చిందంట. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుండి 38 వచనాల్లో మనం చూస్తున్నాం. దీనికి మనం ఏమని చెప్పాలి? అయితే ఒక్కటి మీరు అర్థం చేసుకోవాలి. సమస్యలు, పోరాటం, శోధన, కష్టాలు, బాధలు, ఇరుకులు ఇవన్నీ యేసు ఉన్నా యేసు లేకపోయినా వస్తాయి. ఇది యేసుతో మనం ముడివేయబడకూడదు. యేసు ఉన్న, యేసు లేని కారణం చేతనే నాకు ఈ సమస్యలు వచ్చాయి, యేసు లేని కారణం చేతనే ఈ ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, సమస్యలు. యేసు నాతో లేడు కాబట్టి నేను అందరూ బాగానే ఉన్నా, మంచిగా సెటిల్ అయినా నా జీవితం సెటిల్ కాకుండా ఉంది. నాతో యేసు లేడేమో, అందుకొరకు ఇన్ని శోధనలు, ఇన్ని పోరాటాలు, ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నానని మీరు ఎప్పుడు అనుకోకూడదు.
ఎందుకంటే మనము మనుషులు కాబట్టి ఈ యొక్క యాత్రలో కొన్ని అవకతవకలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి. అయితే యేసు ఉన్నాడా లేదా అనేది ఎలాగా మనకు తెలిస్తే అంటే, నీ తుఫాన్ లాగానే ఉందా, లేకపోతే తుఫాన్ని దేవుడు గద్దించి మిమ్మల్ని నిమ్మలపరచాడా అనే విషయాన్ని మనం ఆలోచించాలి. తుఫాన్ అందరి జీవితంలో ఎదురవుతాయి. ప్రయాణిస్తే అందరి జీవితంలో, ఓడలో ప్రయాణిస్తే అందరి జీవితంలో తుఫాన్ ఎదురవుతాయి. కానీ యేసు ఉన్న మీ జీవితంలో మాత్రం అది గద్దించబడి, యేసు చేత గద్దించబడి నిమ్మలపరచబడతాయి, ప్రశాంతత కలుగుతాయి. అది యేసు నీతో ఉన్నాడనే విషయాన్ని తెలియపరుస్తాయి. కొద్దిసేపు దేవుడి సమయానికి మన సమయానికి తేడా వస్తాయి. మనమేమో త్వరగా అయిపోవాలని కోరుకుంటాం, కానీ ప్రభు కొన్నిసార్లు తన ఓన్ టైంలో కార్యం చేయటానికి ఆలోచిస్తాడు. అప్పుడు ఆయన సమయానికి మన సమయానికి కాస్త తేడా వస్తాయేమో, కానీ దేవుడు మాత్రం తన చేయవలసిన కార్యాన్ని చేసే తీరుతాడు. కాస్త ఆలస్యమైన మీ జీవితంలో అద్భుతం జరుగుతాయి, విడుదల వస్తాయి. మీరు ఎంత ఎక్కువ ఏ విషయంలో అయితే రోధిస్తూ కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారో వాటన్నిటికీ దేవుడు పరిపూర్ణమైన విడుదలను, ఆశీర్వాదాన్ని దేవుడు మీకు దయచేయబోతున్నాడు. మీరు వేచి ఉండి చూడండి, దేవుడు అద్భుత కార్యాన్ని మీరు పొందబోతున్నారు. ఈ మాటను దేవుడు దీవించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎవరెవరైతే ప్రభువా ఈ యొక్క జీవిత ప్రయాణంలో శోధన, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళందరి జీవితంలో అద్భుతం జరిగించండి ప్రభువా. ఇప్పుడే విడుదల దయచేయండి ప్రభువా. యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను, ఇప్పుడే విడుదల దయచేయండి. యేసు నామములో విడుదల దయచేయండి. యేసు నామములో అద్భుతం జరిగించండి ప్రభువా. మీరే మేలు చేయమని, తాకుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.